ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, ఎవడునూ దానిని వేయనేరు. నిజంగా ఆయనే గనుక నీ దేవుడు తలుపు తెరిస్తే దాన్ని ఎవ్వడు మూయలేడు, అలాగే ఆయన తలుపు మూస్తే దాన్ని ఎవ్వడు తెరవలేడనమాట. అందుకనే ఆయన తెరిచి ఉన్నాను, నేను నీకోసం ఓపెన్ చేశాను, నీకు ఒక మంచి ద్వారాన్ని ఓపెన్ చేశాను, ఇక దాంట్లోకి నువ్వు ప్రవేశించు, దాన్ని ఎవ్వడు వెయ్యలేడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు అనమాట. నీ కొరకు ఆయన ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడంట. సిద్ధపరిచి ఉంచాను, నువ్వు రా అని పిలుస్తున్నాడు. గిద్యోనుని అంటాడు కదా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా నువ్వు రా, నేను నీకు విజయాన్ని కలుగచేస్తానంటే, అమ్మో నేను చాలా భయస్తుడిని, నేను పిరికివాడిని అని ఎన్నో వంకలు చెప్తాడు గిద్యోను. అయినా కానీ ఆయన నువ్వు రా, నేను నీకు సహాయం చేస్తానంటాడు. నేను నీకు విజయం అనే ద్వారాన్ని ఓపెన్ చేశాను, నువ్వు ఇక భయపడకుండా రా, నేనే చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. అవును, అందుకని ఆయన ద్వారం తెరిస్తే ఎవ్వరికి భయం ఏమి ఉండదు. ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు తప్పకుండా విజయం వస్తుంది. అలాగే బుద్ధి లేని కన్యకలకి దేవుడు ద్వారం మూసివేశాడు. ఆయన అంటుకొట్టుకొని లేకపోవడం వల్ల వారట అన్ని విషయాలలో ఉన్నారు, కానీ మెలకువ లేకుండా నిర్లక్ష్యంగా, జ్ఞానం లేకుండా ఉన్నారట. ప్రార్థన పరులే కానీ నిర్లక్ష్యంగా ఉన్నారనమాట. ఆ నిర్లక్ష్యాన్ని బట్టి సమయం మించిపోయింది కాబట్టి తలుపు వేసేసాడు దేవుడు. తలుపు వేసినప్పుడు ఎంత తీయమని పిలిచినా కూడా ఆయన మూసివేసిన తర్వాత ఆ ద్వారాన్ని ఎవ్వరు కూడా తెరవలేరనమాట. అందుకని నువ్వు ఆయన యొక్క కౌగిట్లో ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. నువ్వు ముందుకు రా, నీకు విజయం కలుగుతుంది, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే పిలుస్తున్న వాడని నేను పిలిచానంటే, నేను ద్వారం తెరిచానంటే నీకు విజయం అనే ద్వారం తెరిచాను, నువ్వు రా, నీకు విజయం వస్తుంది అంటున్నాడు. ఆ ద్వారంలోకి మనం ప్రవేశిద్దాం, విజయం పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నిజమే ప్రభా, నువ్వు చక్కటి ద్వారాన్ని మా కొరకు ఎదురు చూసి ఓపెన్ చేసావు కాబట్టి ప్రభా యేసయ్య, మేము అందులో ప్రవేశించి మేలు పొందుకునే వారిగా ఉండాలి. అయ్యా, నువ్వు మా కొరకు ప్రయాసపడుతున్నావు తండ్రి, నువ్వు మా కొరకు సిద్ధపరుస్తున్నావు తండ్రి. మేము నేను జ్ఞాపకం చేసుకొని గుర్తించి తండ్రి ఇప్పుడు నీ మేలు పొందుకునే వారిగా ఉండాలి నాయన. వందనాలు తండ్రి. ప్రవేశాను మా కొరకు తలుపు తీసి ఉంచో, ఇక ఎన్నడూ కూడా అది వేయబడదు నాయన. అందుని బట్టి కృతజ్ఞతలు తెలుస్తున్నా. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా దీవించాను మాకు తండ్రి. ఇప్పుడు నీ మంచి ద్వారంలో ప్రవేశించి ఘన విజయాన్ని దయచేయమని అడుగుతున్నాం. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మేలు పొందుకోవాలి తండ్రి. అయా ఐశ్వర్యం పరంగా, ఆరోగ్యపరంగా, అయా తండ్రి కుటుంబ పరంగా తండ్రి సమాధానం పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి తండ్రి. ప్రవేశ ఆరోగ్యంను, దీర్ఘాయుష్ను పొందుకోవాలి, సమాధానం, సంతోషం పొందు అటు కృపలోకి నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.